నమస్కారం, రుద్రా న్యూస్కు స్వాగతం. ఉస్నాబాద్ పట్టణంలో ఆదివారం రోజున బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉస్నాబాద్ నియోజకవర్గ విద్యార్థి యూత్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సూరంపల్లి పరశురాం మాట్లాడుతూ, గత 3 రోజుల క్రితం రైతులకు 2 లక్షల రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా వర్తింపచేయాలని నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహిస్తే బీఆర్ఎస్ పార్టీ మద్దతిస్తే, కాంగ్రెస్ నాయకులు మాత్రం ధర్నా నిరసన కార్యక్రమంలో రైతులే లేరని, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలే రోడ్లెక్కి కాంగ్రెస్ ప్రభుత్వంకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారనడం సరైంది కాదని, రైతులకే అన్యాయం జరిగి వారే స్వచ్ఛందంగా ధర్నా నిరసన కార్యక్రమాలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులను, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే వర్తల సతీష్ కుమార్ని విమర్శించడం సరికాదని, మీ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. అలాగే 2007 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవెల్లి రిజర్వాయర్ 1.4 టీఎంసీ వాటర్ ఉన్న రిజర్వాయర్ను పూర్తి చేయలేని మీ ప్రభుత్వం మీరా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గౌరవెల్లి రిజర్వాయర్ను సందర్శించి, ఈ రిజర్వాయర్ చిన్నగా ఉందని, మరింత పెద్దగా పెంచినట్లయితే భూగర్భ జలాలు పెరుగుతాయని, 8.23 టీఎంసీ వాటర్ని పెంచి రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచినట్లయితే ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుందనే ఉద్దేశంతో పెంచిన ఘనత కేసీఆర్ది అని, 95% రిజర్వాయర్ పూర్తి చేసి ట్రయల్ రన్ చేయడం జరిగిందని, అప్పుడు అడ్డుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమైన మీరు కాదా అని, కేసులు పెట్టింది మీరు కాదా అని ప్రశ్నించారు. రిజర్వాయర్లో నీళ్లు నింపి మోటార్లు ఆన్ చేయాలని, దాంతో భూగర్భ జలాలు పెరుగుతాయని, అప్పుడు రైతుల సంక్షేమం కోసం పాటుపడిన వాళ్ళు అవుతారని, ఆ దిశగా పనులు చేయాలే కానీ ఇలా విమర్శలు కాదు అని అన్నారు. రైతుల కోసం పోరాటం చేసే పార్టీ రైతుల పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, రైతుల సంక్షేమం కోసం రైతులకు చేకూరే లబ్ధి పొందే వరకు, రుణమాఫీ పూర్తిగా రైతులకు అందే వరకు రైతుల పక్షాన పోరాడతామని, అండగా ఉంటామని, వెనకాడే పరిస్థితే లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బుజ్జ హరీష్, ఉస్నాబాద్ పట్టణ యూత్ అధ్యక్షులు మేకల వికాస్ యాదవ్, అక్కన్నపేట మండల విద్యార్థి అధ్యక్షులు పుల్లూరి అమర్షాం, అక్కన్నపేట మండల యూత్ అధ్యక్షులు చిట్యాల సంపత్, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్, మహిళా నాయకురాలు సునీత, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ అందరికీ అమలు చేయలేదని ధర్నా చేస్తే కొంతమంది కాంగ్రెస్ నాయకులు అది బీఆర్ఎస్ వాళ్ళ ధర్నా, బీఆర్ఎస్ కార్యకర్తల ధర్నా అని మాట్లాడడం జరిగింది. ఈ ధర్నాలో రైతులు ఎవరు పాల్గొనలేదని కాంగ్రెస్ నాయకులు మాట్లాడినారు. ఒక్కసారి మీరు మంచిగా ఆ రోజు జరిగిన ధర్నాను చూడండి. అందులో రైతులు కూడా ఉన్నారు. ఒక మహిళ రైతు తనకు రుణమాఫీ కాలేదని ఆ ధర్నాలో కూడా కూర్చోవడం జరిగింది. నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రైతు రుణమాఫీలో కొన్ని చిన్న లోపాలు జరుగుతాయి, పేర్లు మిస్టేక్ జరుగుతాయని మాట్లాడడం జరిగింది. గౌరవెల్లి గ్రామానికి చెందిన ఒక మహిళా రైతు ఆధార్ కార్డులో పేరు సేమ్ ఉంటుంది, పాస్బుక్లో పేరు సేమ్ ఉంటుంది, రేషన్ కార్డులో పేరు సేమ్ ఉంటుంది. ఆమెకు బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకునేటప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఆమెకు క్రాప్ లోన్ ఇవ్వడం జరిగింది. రుణమాఫీ జరగడానికి మరి ఏమి ఇబ్బంది అయింది, ఏం మిస్టేక్ జరిగింది, ఎటువంటి మిస్టేక్ లేనప్పుడు మరి రుణమాఫీ ఎందుకు కాలేదని ఆమె వాపోయింది. మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారి ముందు ఆమె గోస చెప్పుకోవడం జరిగింది. ఇవాళ అంటున్నారు శంకరయ్య పేరు ఉన్నది ఆధార్ కార్డులో, పట్టా పాస్బుక్లో శంకర్ అనే పేరు పడింది. మరి మిస్టేక్ ఉన్నప్పుడు బ్యాంకులో క్రాప్ లోన్ ఎట్లా వచ్చింది? గాయంత సోయి లేకుండా మాట్లాడతారా? కనీసం కొంచెం సబ్జెక్ట్ మీద అవగాహన ఉండి మాట్లాడాలి కదా. ఒక విషయం తెలుసుకోవాలి. క్రాప్ లోన్ తీసుకునేటప్పుడు వాళ్ళకి అన్ని సక్రమంగా ఉంటేనే వాళ్ళకి క్రాప్ లోన్ ఇవ్వడం జరుగుతుంది బ్యాంకులో. మరి రుణమాఫీ విషయానికి వచ్చేసరికి ఎందుకు మిస్టేక్లు పడుతున్నాయి? ఎటువంటి మిస్టేక్ లేనప్పుడు కొంతమందికి ఎందుకు ఇప్పటివరకు రైతు రుణమాఫీ కాలేదు? ఇది బాగా మీరు ఆలోచించుకోవాలి. ఈ విధంగా మీరు మాట్లాడుతూ రుణమాఫీ చేయకుండా అబద్ధాల
పాలన మీద ప్రజలను మభ్యపెడుతూ మరి కాంగ్రెస్ నాయకులు ప్రజలను నమ్మించి మరి రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేస్తామని డెడ్ లైన్ పెట్టడం జరిగింది. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ జరిగినప్పుడు డెడ్ లైన్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ మేము చేస్తామని మాట ఇచ్చిన మీ ముఖ్యమంత్రి గారు మరి ఈ మిస్టేక్లో ఉండడం అన్న ఎక్కడి నుంచి మిస్టేక్లు జరిగినాయి? సక్రమంగా ఉంటేనే కదా క్రాప్ లోన్ ఇచ్చేది. ఇది మీరు గమనించుకోవాలని నేను కాంగ్రెస్ నాయకులకు తెలియజేస్తున్నా. ఇక నుంచి అయినా మీరు విమర్శించేటప్పుడు కొంచెం సోయి తెచ్చుకొని విషయం తెలుసుకొని విషయం అవగాహన ఉండి మాట్లాడితే బాగుంటుందని మీకు నేను వివరిస్తున్నా. ఇకపోతే సతీష్ కుమార్ గారి మీద మీరు విమర్శించడం జరిగింది. మా ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు ఈ ఉస్నాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన అభివృద్ధి ప్రదాత సతీష్ కుమార్ గారు. ఇవాళ వారు ఈ ఉస్నాబాద్లో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏ ఎమ్మెల్యే తీసుకురాని నిధులు కూడా ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చి అన్ని రంగాలు అభివృద్ధి చేసిన ఘనత సతీష్ కుమార్ గారిది. 9,000 కోట్ల నిధులు తీసుకొచ్చి ఇవాళ అన్ని రంగాలు అభివృద్ధి చేసిన ఘనత సతీష్ కుమార్ గారిది. ఇవాళ ఆయనే అసమర్థుడని మాట్లాడుతున్నారు. ఇవాళ ఆయన నుంచి లబ్ధి పొందిన వాళ్ళు మీ నాయకులు లేరా? ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీ నాయకులు లబ్ధి పొందలేదా? మీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా లబ్ధి పొందిన వాళ్ళు. ఇవన్నీ ఆలోచించి మాట్లాడితే మంచిగా ఉంటుందని నేను మీకు తెలియజేస్తున్నా. అలాగే కొంతమంది మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ నాయకులు. మేము నిజంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాం. కాంగ్రెస్లో ఒకలే ఆవేశం స్టార్ ఉన్నారనుకున్నాం, కానీ చాలామంది ఆవేశం స్టార్ ఉన్నారని మాకు నిన్ననే అర్థమైంది. ఎందుకంటే మీరు రెచ్చగొట్టే విధంగా పదాలు కూడా కొంచెం విమర్శించే విధానం కూడా మీది సక్రమంగా లేదని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ఏది మాట్లాడినా మేము మంత్రి గారి దృష్టిలో పడతాం, మంత్రి గారి ముందు మేము గొప్ప నాయకులుగా ఉంటాం అనే అపోహలో మీరు ఉండి మాట్లాడుతున్నారు తప్ప మీరు నిజమైన వాస్తవాలు మాట్లాడటం లేదు. నిజంగా మీరు వాస్తవాలు మాట్లాడటం లేదు. అబద్ధాలతోటి ప్రజలు నమ్మించే విధంగా మీ ప్రవర్తన ఉన్నదని నేను మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇలా రిజర్వాయర్ గురించి మాట్లాడారు. సతీష్ బాబు 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండి రిజర్వాయర్ని పూర్తి చేయలేకపోయినది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే 2007 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే గౌరవెల్లి రిజర్వాయర్ ప్రారంభించడం జరిగింది. మరి అప్పుడు మీ ప్రభుత్వమే కదా పరిపాలన ఉన్నది. 2007 నుంచి 2014 వరకు కేవలం 1.4 టీఎంసీ వాటర్ ఉన్న రిజర్వాయర్ను పూర్తి చేయలేని మీరు ఇవాళ సతీష్ బాబుని విమర్శిస్తున్నారు. అంటే 1 టీఎంసీ నీటితో రిజర్వాయర్ను పూర్తి చేయడానికి పట్టిన సమయం మీకు 7 సంవత్సరాలు, అది కూడా అసంపూర్తిగానే మిగిలిపోయింది. స్వయంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వయంగా మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు గౌరవెల్లి రిజర్వాయర్ను సందర్శించి ఈ రిజర్వాయర్ చిన్నగా ఉన్నది, దీన్ని మరింత పెంచితే ఈ ప్రాంతం, ఇది మెట్ట ప్రాంతం, ఇది ఇక్కడ అందరికీ ఇక్కడ భూగర్భ జలాలు పెరుగుతాయి, 8.23 టీఎంసీ వాటర్ను పెంచి మరి రిజర్వాయర్ను దాని యొక్క సామర్థ్యం పెంచి ఈ ప్రాంతానికి సస్యశ్యామలం కావాలనే ఉద్దేశంతో వారే స్వయంగా వీక్షించి రిజర్వాయర్ను పెంచిన ఘనత కేసీఆర్ గారిది. కేవలం మీరు 1.24 టీఎంసీ పనులు చేయడానికే మీకు 7 సంవత్సరాల కాలం పడితే మరి 8.23 రిజర్వాయర్ పూర్తి చేయడానికి ఎంత సమయం పట్టాలి? 95% రిజర్వాయర్ను పూర్తి చేసి ట్రయల్ రన్ చేయడం కూడా జరిగింది. రిజర్వాయర్ను అడ్డుకున్నది మీరు కాదా? కేసులు వేసింది మీరు కాదా? ప్రాజెక్టు పూర్తయితే ఈ పార్టీని ఎట్లా బదనాం చేయాలనే ఉద్దేశంతో మీరు ఇంజిటి కేసులు వేసింది మీరు కాదా? మీ నాయకులు కాదా అని నేను అడుగుతున్నా. ఇక్కడ భూగర్భ జలాలు పెరుగుతాయి, 8.23 టీఎంసీ వాటర్ను పెంచి మరి రిజర్వాయర్ను దాని యొక్క సామర్థ్యం పెంచి ఈ ప్రాంతానికి సస్యశ్యామలం కావాలనే ఉద్దేశంతో వారే స్వయంగా వీక్షించి రిజర్వాయర్ను పెంచిన ఘనత కేసీఆర్ గారిది. కేవలం మీరు 1.24 టీఎంసీ పనులు చేయడానికే మీకు 7 సంవత్సరాల కాలం పడితే మరి 8.23 రిజర్వాయర్ పూర్తి చేయడానికి ఎంత సమయం పట్టాలి? 95% రిజర్వాయర్ను పూర్తి చేసి ట్రయల్ రన్ చేయడం కూడా జరిగింది. రిజర్వాయర్ను అడ్డుకున్నది మీరు కాదా? కేసులు వేసింది మీరు కాదా? ప్రాజెక్టు పూర్తయితే
ఈ పార్టీని ఎట్లా బదనాం చేయాలనే ఉద్దేశంతో మీరు ఇంజిటి కేసులు వేసింది మీరు కాదా, మీ నాయకులు కాదా అని నేను అడుగుతున్నా. ఒక్కసారి ఆలోచించుకోరు మీరే. రిజర్వాయర్ పూర్తి చేసిన ఘనత సతీష్ కుమార్ గారిది, కేసీఆర్ గారిది, హరీష్ రావు గారిది. ఇవాళ రిజర్వాయర్ని అడ్డుకున్న పాపం మీరిది, అది మీకే చెందుతుంది. మీ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఎన్నికల హామీలో ఏం మాట్లాడడం జరిగింది, నేను గెలిచిన తర్వాత రిజర్వాయర్ సమస్యలన్నీ తీరుస్తా, రిజర్వాయర్లో నీళ్లు నింపుతా. ఇవాళ ఏం చేయడం జరిగింది, రిజర్వాయర్ గురించి మాట్లాడకుండా కేవలం కెనాల్ కాలువల కోసం 437 కోట్ల రూపాయల నిధులు కేటాయించినందుకే మీరు రిజర్వాయర్ సమస్యలను తీర్చినట్టు, మొత్తం రిజర్వాయర్ పూర్తయినట్టు మీరు ప్రగల్భాలు పలుకుతున్నారు. అంటే ముందు రిజర్వాయర్ పూర్తి చేయండి. మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు చెప్పిన విధంగా, వారు సూచించిన విధంగా రిజర్వాయర్లో నీళ్లు నింపండి, మోటార్లు ఆన్ చేయండి, భూగర్భ జలాలు పెరుగుతాయని మొన్న వారు చెప్పడం జరిగింది. కానీ మీరు మంత్రిగా ఉండి కూడా ఇప్పటి వరకు రిజర్వాయర్లో నీళ్లు నింపలేదు, మోటార్లు ఆన్ చేయలేదు. ఇక్కడ ఈ రిజర్వాయర్లో నీళ్లు నింపితే భూగర్భ జలాలు పెరిగి రైతుల సంక్షేమం కోసం పాటుపడిన వారు అవుతారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటేనే రైతు సంక్షేమ పార్టీ, రైతుల కోసం పోరాటం చేసే పార్టీ, రైతు మేలు కోసం పోరాటం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మేము రైతుల పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా పోరాడతాం. రైతు రుణమాఫీ అందరికీ అమలయ్యే వరకు మేము వారికి అండగా ఉంటాం. చిన్న చిన్న మిస్టేకులు కాదు, మీరు ఏ మిస్టేకులు ఉన్నా కూడా వారికి అందరికీ రైతు రుణమాఫీ చేయాలి. ఖచ్చితంగా వారికి రైతు రుణమాఫీ చేసిన తర్వాతనే మీరు మాట్లాడాలని మేము మిమ్మల్ని అడుగుతున్నాం. ఇవాళ మీ మంత్రి గారు ఉన్నారు, మా మంత్రి గారు సీఎం దగ్గరనే ఉంటారు, సీఎం తోటే ఉంటారు. మీ ఎమ్మెల్యే గారు మీ ఎమ్మెల్యే గారి ఇంటికి సీఎం వచ్చినా కూడా ఏం మాట్లాడన్నారు. మరి నిధులన్నీ ఎట్లా వచ్చినాయండి? 9,000 కోట్ల నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది ఎవరండి? సతీష్ బాబు కాదా? మరి మీ మంత్రి సీఎం దగ్గరనే ఉంటారు కదా, 9,000 కోట్ల కన్నా అంతకంటే డబల్ తీసుకొచ్చి అభివృద్ధి చేయండి, ఎవరద్దన్నారు? ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు మాట్లాడే ముందు కొంచెం ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. ఉస్నాబాద్ ప్రాంతాన్ని కూడా, ఉస్నాబాద్ పట్టణాన్ని కూడా అన్ని రంగాలుగా అభివృద్ధి చేసింది సతీష్ కుమార్ గారే. వారు గొప్ప వ్యక్తి, మంచి మనసున్న నాయకులు. వారు ఏ పని కావాలన్నా కానీ దగ్గరుండి చేసే వ్యక్తి. ఇలా సతీష్ బాబు గారిని వారితో లబ్ధి పొందింది మీరే, వారిని విమర్శించేది మీరే. అంటే వారి గురించి మీకు తెలియదా? ఒక్కసారి ఇప్పటికైనా మీరు ఈ రిజర్వాయర్లో మీ మంత్రి గారి దగ్గర చెప్పండి. మీ మంత్రి గారికి కూడా మేము ఒక సూచన చేస్తున్నాం, రిజర్వాయర్లో నీళ్లు నింపండి. రిజర్వాయర్లో నీళ్లు నింపితే భూగర్భ జలాలు పెరుగుతాయి. లేని పక్షంలో ఖచ్చితంగా మేము మంత్రి గారి కార్యాలయాన్ని రైతులతోటి, మహిళలతోటి, యువకులతోటి ముట్టడిస్తాం. రిజర్వాయర్ సమస్యలను పూర్తిగా తొలగించి, వాటిలో సమస్యలు ఏమున్నా రిజర్వాయర్ సమస్యలు తొలగించిన తర్వాతనే కెనాల్ కాలువ పనులు ప్రారంభించాలని మేము తెలియజేస్తున్నాం. రిజర్వాయర్ సమస్యలను పక్కకు పెట్టి కెనాల్ కాలువల మీద దృష్టి పెట్టి ప్రజల దృష్టి మళ్లించడానికే మీ ప్రయత్నం కొనసాగుతుంది. ఇప్పటికైనా అది మార్చుకొని గౌరవెల్లి రిజర్వాయర్లో నీళ్లు నింపితే ప్రజలు సంతోషంగా ఉంటారు, రైతులు సంతోషంగా ఉంటారని తెలియజేస్తూ మేము మంత్రి గారికి, అయ్యా మంత్రి గారు, ఇకనైనా మీరు ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టండి, ఈ రిజర్వాయర్ మీద దృష్టి పెట్టండి. రిజర్వాయర్లో ఏ సమస్యలున్నా మీరు తొలగిస్తానని ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. ఆ ముంపు బాధితుల సమస్యలు తొలగించండి. రిజర్వాయర్లో భూగర్భ జలాలు పెరగడానికి నీళ్లు నింపి వారికి అండగా ఉండాలని కోరుకుంటూ మంత్రి గారికి విన్నవించుకుంటున్నాం.